to Giveaway Job Seller channel. So in this video, we are going to discuss the loss or abstractions from respiration, which is a part 2 of hydrology quick revision series లో భాగంగా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటి అంటే when precipitation takes place on the land surface whole of it is not available as runoff because of the losses that takes place during and after the precipitation. మనకి ప్రెసిపిటేషన్ ఎప్పుడైతే భూమిపైన పడుతుందో అప్పుడు ఎంతైతే ప్రెసిపిటేషన్ రిసీవ్ చేస్తుందో ల్యాండ్ అది మొత్తం కూడా రన్ ఆఫ్ లాగా కన్వర్ట్ అవ్వదు. రన్ ఆఫ్ అంటే వరదలాగా పోదన్నమాట. కొన్ని లాసెస్ ఉంటాయి. ప్రెసిపిటేషన్ అవుతున్నప్పుడు ప్రెసిపిటేషన్ తర్వాత కూడా కొన్ని లాసెస్ ఉంటాయి. ఆ లాసెస్ గురించి చూద్దాం అనమాట. ఇంపార్టెంట్ లాసెస్ ఏముంటాయంటే ఇంటర్సెప్షన్. ఫస్ట్ ఇంటర్సెప్షన్ అంటే ఏంటిదంటే ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ దట్ అమౌంట్ ఆఫ్ ప్రెసిపిటేషన్ వాటర్ విచ్ ఈస్ ఇంటర్సెప్టెడ్ బై ద వెజిటేటివ్ ఫోలియేజ్ బిల్డింగ్స్ అండ్ అదర్ ఆబ్జెక్టివ్స్ లయింగ్ ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్. ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే మధ్యలో అన్నట్టు కదా. అంటే వాటర్ అనేది ఇప్పుడు ప్రెసిపిటేషన్ ద్వారా వచ్చే వాటర్ అయితే ఉందో అది మనకి కింద భూమిపైన పడక ముందే బిల్డింగ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్స్ టెర్రసెస్ పైన ఆగడం, లేకపోతే ఆకుల పైన ఆగడం, అలాంటి వాటితోని పోతుంది అనమాట. దాన్ని ఇంటర్సెప్షన్ అంటాం. అదొక లాస్. నెక్స్ట్ వచ్చేసి ఎవాపరేషన్ లాస్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అంటే ప్లాంట్ నుండి ట్రాన్స్పిరేషన్ ద్వారా అట్లా ప్లాంట్స్ తీసుకునేది. నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే భూమి లోపలికి వెళ్ళిపోవడం, ఇది ఇన్ఫిల్ట్రేషన్. నెక్స్ట్ డిప్రెషన్ స్టోరేజ్ అంటే ఏంటిది, ప్రెసిపిటేషన్ అవుతున్నప్పుడు వాటర్ అనేది ఇట్లా చిన్న చిన్న డిప్స్ ఏవైతే ఉంటాయో, షాలో పిట్స్ ఏవైతే ఉంటాయో అందులోకి పోతాయి అనమాట. ఫిల్ దెమ్ బిఫోర్ యాక్చువల్ ఓవర్ ల్యాండ్ ఫ్లో ఆర్ రన్ ఆఫ్ టువర్డ్స్ ఏ స్ట్రీమ్ టేక్స్ ప్లేస్. మనకి రన్ ఆఫ్ కావాలి అంటే రన్ ఆఫ్ అయ్యే ముందు ఆ చిన్న చిన్న పిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న పిట్స్ అన్ని కూడా నిండిన తర్వాతనే రన్ ఆఫ్ అనేది జరుగుతుంది అనమాట. సో అట్లా కొంత లాస్ అనేది పోతుంది, అది డిప్రెషన్ స్టోరేజ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ షెడ్ లీకేజ్ అంటే ఏంటి అంటే adjacent basins are separated by ridge lines so that the rainfall falling over a basin flows towards the drainage lines of the basin. Watershed leakage may be defined as flow of water from one basin to another basin or from one basin to the sea through the major falls, fissures or other geographical features. వాటర్షెడ్ లీకేజ్ అంటే అంటే ఏంటంటే ఏదైతే ఏరియా వాటర్ని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని వాటర్ షెడ్ అంటాం. సో మనం ఒక బేసిన్ దగ్గర పడుతున్నప్పుడు అవన్నీ వాటర్ లీక్ అయ్యి సీలోకి కానీ వేరే దానికి కన్వర్ట్ అవ్వడం బికాస్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఫీచర్స్లో ఉన్న ఫాల్స్ ఫీచర్స్ వల్ల అనమాట. దాన్ని వాటర్ షెడ్ లీకేజ్ అంటాం. ఓకే, ఇవన్నీ లాస్ అన్నమాట. ఓకే, ఏంటి అంటే ఇంటర్సెప్షన్, ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్, ఇన్ఫిల్ట్రేషన్, డిప్రెషన్ స్టోరేజ్, వాటర్ షెడ్ లీకేజ్, ఇవన్నీ కూడా లాసెస్. అవుట్ ఆఫ్ దీస్ ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్, ఇంక ఇన్ఫిల్ట్రేషన్ అనేటివి ఆ 3 అనేటివి మనకి మేజర్ లాస్ అనమాట. మిగతాయి చాలా తక్కువ అమౌంట్లో ఉంటాయి. ఫస్ట్ ఎవాపరేషన్. ఓకే, ఈ మేజర్ లాసెస్ గురించి మనం చూద్దాం అనమాట ఇప్పుడు మన సబ్జెక్ట్లో. ఫస్ట్ ఎవాపరేషన్ అంటే ఏంటిది, ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఎ లిక్విడ్ చేంజ్ టు గ్యాసెస్ స్టేట్ ఎట్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఎవాపరేషన్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, లిక్విడ్ నుండి గ్యాసెస్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడం. ఇట్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్ బై ద వాటర్ బాడీ. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వేపర్ ప్రెషర్, అట్మాస్ఫియర్ ప్రెషర్, సెలైనిటీ ఆఫ్ ద వాటర్, ఎయిర్ అండ్ వాటర్ టెంపరేచర్. ఎయిర్ టెంపరేచర్ కూడా అఫెక్ట్ చేస్తుంది, వాటర్ టెంపరేచర్ కూడా అఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ విండ్ స్పీడ్, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద వాటర్ బాడీ. డెప్త్ ఆఫ్ ద వాటర్ బాడీ అనేది మనకి షాలో వాటర్ బాడీస్ ఏమో సమ్మర్లో ఎక్కువ ఎవాపరేషన్ చేస్తాయి, డీప్ వాటర్ బాడీస్ ఏమో వింటర్లో ఎక్కువ ఎవాపరేషన్ చేస్తాయి. ఓకే, ఇది నెక్స్ట్ ఎవాపరేషన్ ప్యాన్ అంటే ఏంటిది, ఇన్ ఆర్డర్ టు మెజర్ ది ఎవాపరేషన్. క్లాస్ ఎవాపరేషన్ ప్యాన్ ఉంటుంది, దాని యొక్క ప్యాన్ కోఎఫిషియంట్ వచ్చేసి 0.7. ఇది కూడా ఇంపార్టెంటే. ఇండియన్ స్టాండర్డ్ ఎవాపరేషన్ ప్యాన్ వచ్చేసి 0.8 ప్యాన్ కోఎఫిషియంట్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ ఎవాపరేషన్ ప్యాన్ గురించి చూస్తే దిస్ ఈజ్ ఏ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ క్లాస్ ఏ ప్యాన్ ఇన్ విచ్ డయామీటర్ ఈస్ 1220 mm అండ్ డెప్త్ ఆఫ్ 255 mm ఉంటుంది ప్యాన్ యొక్క డైమెన్షన్స్. ద ప్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ కాపర్ షీట్ హ్యావింగ్ థిక్నెస్ ఆఫ్ 0.9 mm. ఇది మొత్తం కూడా ప్యాన్ యొక్క మెజర్మెంట్స్, డైమెన్షన్స్ అన్నమాట. టాప్ ఆఫ్ ద ప్యాన్ ఈస్ కవర్డ్ విత్ ఏ హెక్సాగోనల్ వైర్ మెస్ in order to protect the water from any disturbance and to ensure that uniform temperature is maintained during the day and night time. Okay, అట్లా పెడతాం, పొజిషన్ ఎట్లా పెడతాం అనేది ఇచ్చారు మనకి. నెక్స్ట్ ద ప్యాన్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ ఏ స్క్వేర్ వుడెన్ ప్లాట్ఫామ్ ఆఫ్ 1.225 meters wide and 10 centimeters height so that the circulation of the air is possible all around the pan.
అట్లా ఉండేలాగా చూసుకొని అంత ఆ ప్లాట్ఫామ్ పైన మనం ఈ ప్యాన్ అనేది ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినాక లేక్ ఎవాపరేషన్ మనకు కావాలి అంటే ప్యాన్ కోఎఫిషియంట్ ఇంటూ ప్యాన్ ఎవాపరేషన్ చేస్తే మనకు వస్తుంది అనమాట. సో లేక్ కొంచెం దగ్గరలో పెడితే మనకి లేక్లో ఉన్న ఎవాపరేషన్ ఎంత అని కనుక్కోనికి లేక్ దగ్గరలో మనం ఎవాపరేషన్ ప్యాన్ పెట్టి ఇట్లా ఈ సెటప్ చేసిన తర్వాత మనకి ప్యాన్ కోఎఫిషియంట్ ఉంది కదా ఆల్రెడీ 0.8 ఇంటూ ప్యాన్లో అయిన ఎవాపరేషన్ చేస్తే మనకు వచ్చేది లేక్ ఎవాపరేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కొలరాడో సంకన్ ప్యాన్, ఇది కూడా ఇంపార్టెంటే. దీని యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 0.78. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ క్రియేట్ సిమిలర్ రేడియేషన్ అండ్ ఏరోడైనమిక్ ఎఫెక్ట్ లైక్ లేక్. ఇది ఆల్మోస్ట్ లేక్కి సిమిలర్గా ఉంటుంది కాబట్టి దాని యొక్క అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఎంపిరికల్ ఈక్వేషన్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది ఎవాపరేషన్ ఏంటంటే ఫస్ట్ మేయర్స్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మేయర్స్ ఈక్వేషన్ ఏంటిది? E ఈజ్ ఈక్వల్ టు Km ఆఫ్ ES మైనస్ EA హోల్ ఆఫ్ 1+V9/16 బ్రాకెట్. ఈ అంటే ఏంటి ఇక్కడ అంటే ఎవాపరేషన్ ఇన్ ఎంఎం పర్ డే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటూ యూనిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈఎస్ అంటే ఏంటిది? ఎవాపరేషన్. ఇట్ ఈస్ ఇన్ ఎంఎం ఆఫ్ హెచ్జి. నెక్స్ట్ ఈఏ అంటే కూడా ఎంఎం ఆఫ్ హెచ్జి. కేఎం అంటే కోఎఫిషియంట్ అకౌంటింగ్ ఫర్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. ఇది 0.36 ఫర్ డీప్ వాటర్స్కి, 0.5 ఫర్ షాలో వాటర్స్కి. V9 అంటే ఏంటంటే మంత్లీ మీన్ విండ్ వెలాసిటీ ఇన్ km/h at 9 meters above the ground. ఓకే, ఇది విండ్ వెలాసిటీ V అంటే. సో విండ్ వెలాసిటీ ఇస్ అజ్యూమ్డ్ టు ఫాలో 1/7th పవర్ లా అప్ టు 500 meters ఆఫ్ హైట్. సో VH ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? CH హోల్ టు పవర్ ఆఫ్ 1/7 C ఇంటూ H టు పవర్ ఆఫ్ 1/7. సో ఇట్లా చేస్తే మనకి విండ్ వెలాసిటీ వస్తుంది ఎట్ 9 meters దగ్గర. నెక్స్ట్ అనలిటికల్ మెథడ్స్ ఆఫ్ ఎవాపరేషన్లో మనకి బడ్జెట్, వాటర్ బడ్జెట్ ఉంటుంది, వాటర్ బడ్జెట్ ఆర్ వాటర్ బ్యాలెన్స్ మెథడ్, ఎనర్జీ బడ్జెట్ మెథడ్, ఇవి 2 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మాస్ ట్రాన్స్ఫర్ మెథడ్. ఇది 3 మెథడ్స్. ఓకే, ఫస్ట్ వాటర్ బడ్జెట్ ఆర్ వాటర్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటిదంటే ద వాటర్ బడ్జెట్ మెథడ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఆఫ్ ద 3 అనలిటికల్ మెథడ్స్ అండ్ ఈజ్ ఆల్సో ద least reliable. It involves writing the hydrological continuity equation and determining the evaporation from a knowledge or estimation of other variables. ఇట్లా చేస్తే మనకు వస్తుంది అనమాట వాటర్ బడ్జెట్, వాటర్ బ్యాలెన్స్. ఇందులో P అంటే ప్రెసిపిటేషన్, IS అంటే సర్ఫేస్ ఇన్ఫ్లో, IG అంటే గ్రౌండ్ ఫ్లో, OS అంటే సర్ఫేస్ అవుట్ఫ్లో, OG అంటే గ్రౌండ్కి అవుట్ఫ్లో, EL అంటే ఎవాపరేషన్ లాస్, డెల్టా S అంటే చేంజ్ ఇన్ ద స్టోరేజ్, TL అంటే ట్రాన్స్పిరేషన్ లాస్. ఇవన్నీ చేసి మనకు వస్తుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెజర్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అండ్ ట్రాన్స్పిరేషన్ లాసెస్. So therefore these quantities can all be estimated. Okay, next energy budget method. ఇందులో ఏంటి అంటే the energy budget method is an application of the law of conservation of energy. The energy available for evaporation is determined by considering the incoming energy, outgoing energy and energy stored in the water body. ఇట్లా చేసేది ఎనర్జీ బడ్జెట్ మెథడ్ అనమాట. ఓకే, ఫార్ములా వచ్చేసి ఇది. ఇందులో బోవెన్స్ రేషియో బీటా అని ఉంటుంది. బీటా అంటే ఫార్ములా వచ్చేసి ఇది. ఏంటి అంటే ఇది ఫార్ములా బీటా, బోవెన్స్ రేషియో అంటాం. సెన్సిబుల్ హీట్ లాస్ బై ఎవాపరేషన్ హీట్ లాస్, స్పెసిఫిక్ బై లాటెంట్ హీట్ అనమాట. నెక్స్ట్ మాస్ ట్రాన్స్ఫర్ మెథడ్ అంటే ఏంటి? దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ థియరీస్ ఆఫ్ టర్బులెంట్ మాస్ ట్రాన్స్ఫర్ ఇన్ బౌండరీ లేయర్ టు క్యాలిక్యులేట్ ద మాస్ వాటర్ వేపర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద సరౌండింగ్ atmosphere with the use of quantities measured by sophisticated and expensive instrumentation. This method can give satisfactory results. ఇది మాస్ ట్రాన్స్ఫర్ మెథడ్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ద రిజర్వాయర్ ఎవాపరేషన్. మన రిజర్వాయర్లో ఎవాపరేషన్ తగ్గించాలంటే ఏమేమి మెథడ్ యూస్ చేయొచ్చు అంటే బై ప్రొవైడింగ్ ద గ్రేటర్ డెప్త్. ఇది కూడా ఇంపార్టెంట్. బై ప్రొవైడింగ్ ద గ్రేటర్ డెప్త్ టు వాటర్ బాడీ సర్ఫేస్ ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ వెన్ ఇట్ ఇన్ టర్న్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ ఎవాపరేషన్. సర్ఫేస్ ఏరియాని తగ్గించడం వల్ల మనకి ఎవాపరేషన్ తగ్గుతుంది. ఓకే, అట్లా చేయడం వల్ల. నెక్స్ట్ బై ప్రొవైడింగ్ ద మెకానికల్ కవర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూఫ్ షెడ్ యూజ్డ్ ఫర్ స్మాలర్ వాటర్ బాడీస్. మెకానికల్ కవర్స్ యూజ్ చేయడం వల్ల ఎవాపరేషన్ లాస్ తగ్గించవచ్చు. Next, by using certain chemicals such as important third point, certain chemicals such as hexadecanol, cetyl alcohol or stearyl alcohol, వాటినే hexadecanol అంటారు లేకపోతే octadecanol అంటారు, can be used effectively for reducing the amount of evaporation. A thin colorless, odorless and non-toxic film అనేది ఫామ్ అవుతుంది వాటర్ సర్ఫేస్ పైన. దానివల్ల మనకి ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆపేస్తుంది. దానివల్ల ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది. ఎమాంగ్ ఆల్ అంటే పైన రెండింటిలో పోలిస్తే మనకి సిటైల్ ఆల్కహాల్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ వన్. బై యూజింగ్ ఇట్ ద ఎవాపరేషన్ కెన్ బి రెడ్యూస్డ్ బై 40 to 60%. ఇది ఇంపార్టెంట్. ఓకే, సిటైల్ ఆల్కహాల్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్ పనిచేస్తుంది యాజ్ కంపేర్ టు ద స్టిరైల్ ఆల్కహాల్. అదే హెక్సాడికనాల్ ఆల్మోస్ట్ ఇట్ రెడ్యూసెస్ 40 to 60% ఆఫ్ ద ఎవాపరేషన్ లాసెస్. నెక్స్ట్ మాక్సిమం రిడక్షన్ ఇన్ ఎవాపరేషన్ achieved if a fill pressure of 0.04 Newton per meter is maintained. ఇంత ప్రెషర్ మెయింటైన్ చేసినా కూడా మనకి ఎవాపరేషన్ అనేది తగ్గించవచ్చు.
Next, efficiency of these chemicals fills is adversely affected by the presence of wind వల్ల కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లాస్ ట్రాన్స్పిరేషన్ లాస్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద వాటర్ leaves the body of the plant and goes into the atmosphere as water vapor. మనకి చెట్ల నుండి ఎవాపరేషన్ అవుతుంది కదా, దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇట్ కెన్ బి మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఎస్ ఫైటోమీటర్. ఇది ఇంపార్టెంట్. ఎవాపరేషన్ ఇంకా ట్రాన్స్పిరేషన్ కంబైన్డ్, రెండు కంబైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇట్ ఈస్ అ డైరెక్ట్ మెజర్ ఆఫ్ ద వాటర్ కన్జ్యూమ్డ్ బై ద ప్లాంట్ డ్యూరింగ్ ఇట్స్ గ్రోత్ పీరియడ్. నెక్స్ట్, ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద evapotranspiration. ఏంటి అంటే లైసిమీటర్ తోని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫీల్డ్ ప్లాట్ తోని, పెన్మన్స్ ఈక్వేషన్ తోని, ఇంకా బ్లేనీ క్రెడిల్ ఈక్వేషన్. దీస్ ఆర్ ద 4 మెథడ్స్ ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఆర్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద evapotranspiration. ఫస్ట్ పెన్మన్స్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఇట్ యూజెస్ ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ మెథడ్ యూజ్ చేస్తుంది. బ్లేనీ క్రెడిల్ ఈక్వేషన్ అంటే అది ఎంపిరికల్ ఈక్వేషన్. ఓకే, మెయిన్గా ఇరిగేషన్ ఇంజనీర్ చూస్ చేస్తారు. Already we have discussed in irrigation engineering. Okay, an imaginary line joining all the points having the same value of the evapotranspiration is called as isopleth. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐసో హైట్ అంటేమో రెయిన్ఫాల్ డెప్త్, యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ క్లాస్, ఫస్ట్ క్లాస్లో పార్ట్ 1లో డిస్కస్ చేసినట్టు. నెక్స్ట్ లాస్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్. ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద డౌన్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్ సర్ఫేస్ ఇంటు ద సాయిల్ మాస్ త్రూ ద పోర్స్ ఆఫ్ ద సాయిల్. మన పైన ఉన్న లేయర్ నుండి కిందికి పోవడం అనమాట. వాటర్ అనేది పోర్స్ ఉంది, సాయిల్ పోర్స్ ఉంది, దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. Once the water enters into the soil, the process of transmission of water in the soil is known as percolation. Smaller depths ki pote percolation antam, deeper ki pote smaller ki pote infiltration, deeper pote percolation antam. Next, infiltration capacity ante entidante at any instant it is the maximum rate at which water will enter the soil in a given condition. Okay, అది infiltration capacity antam. అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎంత వాటర్ సాయిల్ లోపలికి ఎంటర్ అవుతుంది, మ్యాక్సిమం రేట్ ఎంత, దాన్ని గివెన్ కండిషన్స్, దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ అంటాం. నెక్స్ట్, ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఎట్ ఎనీ ఇన్స్టంట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ ద వాటర్ యాక్చువల్లీ ఎంటర్స్ ద సాయిల్ డ్యూరింగ్ ఏ స్టోమ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఆర్ ద రెయిన్ఫాల్ రేట్ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఇది ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ వచ్చేసి మనకి హార్టన్స్ ఈక్వేషన్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈక్వేషన్ వచ్చేసి FT ఈజ్ ఈక్వల్ టు FF ప్లస్ FI మైనస్ FF ఇంటూ e to the power of minus KT. ఇనిషియల్ ఇంకా ఫైనల్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీస్. నెక్స్ట్, ఫీల్డ్ మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఎట్లా అంటే సింగిల్ ట్యూబ్ ఇన్ఫిల్ట్రోమీటర్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది సింపుల్ ఇన్స్ట్రుమెంట్ కన్సిస్టింగ్ ఆఫ్ మెటల్ సిలిండర్ ఉంటుంది, 30 సెంటీమీటర్స్ డయామీటర్ ఉంటుంది, 60 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది, బోత్ ఎండ్స్ దగ్గర ఓపెన్ ఉంటుంది. ఆ సిలిండర్ అనేది మనం గ్రౌండ్లోకి డెప్త్ ఆఫ్ 50 సెంటీమీటర్స్ వరకు డ్రివెన్ చేసినాక వాటర్ అనేది పోర్ చేస్తాం పైన నుండి, ఎంత 5 సెంటీమీటర్స్ డెప్త్ వరకు చేసిన తర్వాత ద ప్లాట్ ఆఫ్ ద ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ వర్సెస్ టైం అనేది ఆబ్టైన్ చేస్తాం. తర్వాత ఏ మేజర్ ఆబ్జెక్షన్ టు ఈస్ దాట్ the infiltrated water spreads radially at the outlet from the tube and such the tube area is not representative of the area in which the infiltration is taking place. అంతే, మనం ఫస్ట్ ఓన్లీ సింగిల్ సిలిండర్ ఇట్లా పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నుండి వాటర్ అనేది పోయి ఇట్లా కూడా పోతుంది కదా, ఇన్ఫిల్ట్రేషన్ ఇట్లా కూడా జరుగుతుంది. సో ఈ ఏరియా మనం తీసుకుంటున్నాం, కాకపోతే ఇన్ఫిల్ట్రేషన్ ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ లాగా చెప్పుకోవచ్చు అనమాట దీనికి. నెక్స్ట్, డబుల్ ట్యూబ్ ఆర్ డబుల్ రింగ్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ఫిల్ట్రోమీటర్. ఇది ఏంటంటే బేసిక్గా పైన ఉన్న ఆబ్జెక్షన్ అవుతుందో ట్యూబ్ ఇన్ఫిల్ట్రోమీటర్, దాన్ని ఇది పోగొడుతుంది అనమాట. ఇందులో 2 సెట్స్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి, ఇట్లా ఉంటుంది అనమాట ఇది. సో మనం ఈ ఏరియాలోనే కనిపెట్టవచ్చు అనమాట. ఆఫ్ డయామీటర్స్ 30 సెంటీమీటర్స్ అండ్ 60 సెంటీమీటర్స్ అండ్ ఆఫ్ ఏ మినిమం లెంత్ ఆఫ్ 25 సెంటీమీటర్స్ అనేది యూజ్ చేస్తాం. డైమెన్షన్స్, దాని యొక్క రింగ్ యొక్క డైమెన్షన్. 2 rings are inserted into the ground and water is applied into the both the rings to maintain a constant depth of about 5 centimeters. చేసిన తర్వాత outer ring provides water jacket to the infiltrating water from the inner ring and hence prevents the spreading out of the infiltrating water of the inner ring. దీనివల్ల మనకి ఏం అటు ఇటు పోకుండా మనకి కరెక్ట్ వాల్యూనే వస్తాను. The measurement of the water volume is done on the inner ring only. The experiment is carried out till a constant infiltration rate is obtained. Next, infiltration indices, important, చాలా important. In hydrological calculations involving floods, it is found convenient to use a constant value of infiltration rate for the duration of the storm. The defined average infiltration rate is called as infiltration index అంటాం. అవి 2 types ఉంటాయి మనకి జనరల్గా, phi index ఇంకా W index రెండు ఉంటాయి. It may be defined as the rainfall rate above which rainfall volume is equal to runoff volume. Phi index is derived from the rainfall hyetograph with the knowledge of resulting runoff volume. The initial loss is also considered as the infiltration.
Next, phi value is found by treating it as a constant infiltration capacity. If the rainfall intensity is less than 5, then the infiltration rate will be equal to the rainfall intensity. However, the rainfall intensity ఎక్కువ ఉంటే phi అనేది difference between the rainfall intensity and infiltration rates మనకు వస్తాయి అన్నమాట. Next, the amount of rainfall in excess of the index is called as rainfall excess అంటాం. In connection with runoff and flood studies, it is also known as effective rainfall కూడా అంటాం మనం, PAE అంటాం, P effective. Next, W index. It in an attempt to redefine the phi index, the initial loss is separated from the total abstractions, and an average value of infiltration rate called as phi index is defined as P minus R minus losses by TES మనకు వస్తుంది, అది W index. It is determined on the same way as the phi index, except the hyetograph is modified by deducting initial loss from the hyetograph pulses starting from the first pulse. Always phi index is greater than or equal to W index. ఎందుకంటే W index ని మనకి లాస్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి డబ్ల్యూ ఇండెక్స్ ఎప్పుడు కూడా తక్కువనే వస్తుంది మనకి వాల్యూ. నెక్స్ట్, ఇవంతా కూడా మనకి లాసెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ ఫ్లో మెజర్మెంట్. ఇంట్రొడక్షన్ ఏంటి అంటే, స్ట్రీమ్ ఫ్లో మెజర్మెంట్ టెక్నిక్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First, direct determination, indirect determination. Under each category there are host of methods. The important ones are listed below. First, direct determination of stream discharge ఏంటంటే ఏరియా వెలాసిటీ మెథడ్స్, డైల్యూషన్ టెక్నిక్స్ ఉంటాయి, ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ మెథడ్స్ ఉంటాయి, అల్ట్రాసోనిక్ మెథడ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రీమ్ ఫ్లో ఏంటి అంటే హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ లైక్ వియర్స్ కానీ ఫ్లూమ్స్ కానీ గేటెడ్ శాండ్ గేటెడ్ స్ట్రక్చర్స్ అవి పెడతాం, ఇంకా స్లోప్ ఏరియా మెథడ్ ఇవన్నీ అనమాట. ఫస్ట్, మెజర్మెంట్ ఆఫ్ స్టేజ్ ఏంటి అంటే it is defined as the water surface elevation measured above the datum. This datum can be MSL or any other value. Methods of measuring stage ఏంటి అంటే staff gauge, wire gauge, float gauge, bubble gauge. You can go through all these things. అంత ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ అనమాట. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటిది? The measurement of velocity is an important aspect of many direct stream flow measurement techniques. A mechanical device అనేది మనం పెడతాం, లైక్ కరెంట్ మీటర్ అనేది పెడతాం, పెట్టినాక దాని నుండి మనకి వెలాసిటీ అనేది మెజర్ చేస్తాం. కన్సిస్టింగ్ essentially of a rotating element is probably the most commonly used instrument for accurate determination of the stream velocity flow. Okay, float అంటే ఏంటిది? It is a simple floating device which floats along the river surface. Its movement is affected by the presence of the wind and other such obstructions. Modern floats are canister float, ఇంకా rod float. నెక్స్ట్, కరెంట్ మీటర్, ఇది ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రొటేటింగ్ ఎలిమెంట్. ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మేడ్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రొటేషన్స్ పర్ సెకండ్. వెలాసిటీ ఈజ్ దెన్ ఫౌండ్ ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కరెంట్ మీటర్, అది ఇదనమాట. 2 types ఆఫ్ కరెంట్ మీటర్స్ ఉంటాయి, అవి ఏంటంటే వర్టికల్ యాక్సిస్ కరెంట్ మీటర్, ఇంకా హారిజాంటల్ యాక్సిస్ కరెంట్ మీటర్. Next, in shallow streams of depth up to 3 meters, the velocity measured at 0.6 times the depth of the flow below the water surface is taken as the average velocity. Okay, V at 0.6 meters below the water surface చేస్తే మనకి average velocity తీసుకుంటాం for streams of depth of 3 meters వరకు. This procedure is known as a single point observation అంటాం. అదే ఒకవేళ మోడరేట్ డీప్, ఇంకా మోడరేట్ కానీ డీప్ స్ట్రీమ్స్ కానీ ఏం వేస్తామంటే వెలాసిటీ అనేది 2 పాయింట్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం. అది ఎక్కడ అంటే 0.2 meters బిలో ద సర్ఫేస్, ఇంకా 0.8 meters బిలో ద సర్ఫేస్ చేసి దాన్ని యావరేజ్ చేస్తే మనకు వచ్చేది యావరేజ్ వెలాసిటీ అన్నమాట. Next, area velocity method. This method of discharge measurement consists essentially of measuring the area of the cross section of the river at gauging site and measuring the velocity of the flow through the cross sectional area. This method is also known as standard current meter method. In this method, section of the river or stream is divided into number of segments లాగా డివైడ్ చేసుకునేసి యావరేజ్ వెలాసిటీ అనేది అనుకుంటాం ఆ ప్రతి ఒక్క సెక్షన్స్ దగ్గర, అండ్ మెజర్డ్ బై కరెంట్ మీటర్స్. డిశ్చార్జ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇట్లా సమ్మేషన్తో చేస్తాం. ఇవన్నీ ఫార్ములాస్ యూ కెన్ గో త్రూ. నెక్స్ట్, స్లోప్ ఏరియా మెథడ్. ఇందులో దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, బెర్నౌలీస్ ఈక్వేషన్ బేస్డ్ పైన ఉంటుంది. ఇది 2 sections అనేది సెలెక్ట్ చేసుకుంటాం, హూస్ క్రాస్ సెక్షనల్ ప్రాపర్టీస్ అనేది తెలిసినవి చేసుకున్నాక ద రెసిస్టెన్స్ ఈక్వేషన్ ఫర్ యూనిఫామ్ ఫ్లో ఇన్ అన్ ఓపెన్ ఛానల్, ఎగ్జాంపుల్ మ్యానింగ్స్ ఫార్ములా కెన్ బి యూజ్డ్ టు రిలేట్ ద డెప్త్ ఎట్ ఐదర్ ఎండ్స్ ఆఫ్ ద రీచ్ టు ద డిశ్చార్జ్. Knowing the water surface elevation at 2 sections, it is required to estimate the discharge. ఇట్లా చేస్తే మనకి హెడ్ లాస్ అనేది వస్తుంది, హెచ్ఎఫ్ అనేది వస్తుంది. హెడ్ లాస్ హ్యాస్ 2 parts, ఫ్రిక్షన్ లాస్ హెచ్ఎఫ్ అండ్ ఎడ్డీ లాస్ హెచ్ఈ. ఫ్రమ్ మ్యానింగ్స్ ఫార్ములా వి గెట్ దిస్ అనమాట, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇంత వస్తుంది, వేర్ కే ఈజ్ ద కన్వేయన్స్ ఆఫ్ ద ఛానల్. దాని యొక్క ఫార్ములాస్ ఇవి 2 sectionsకి 3 sectionsకి. ఎడ్డీ లాస్కి వచ్చేసి ఇది అనమాట. ఓకే,
నెక్స్ట్ ద డిశ్చార్జ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రొసీజర్ యూజింగ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఎట్లా అంటే ఇట్లా అనమాట. ఫస్ట్ V1 V2 అనుకుంటాం. దానివల్ల HF H1 - H2 F వస్తుంది. ఫాల్ ఇన్ ద వాటర్ సర్ఫేస్ బిట్వీన్ సెక్షన్స్ 1 and 2 వస్తుంది. తర్వాత క్యాలిక్యులేట్ డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత V1 కంప్యూట్ చేస్తాం, V2 కంప్యూట్ చేస్తాం, వెలాసిటీ హెడ్స్ ఇంకా ఎడ్డీ లాసెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ క్యాలిక్యులేట్ రిఫైన్డ్ వాల్యూ ఆఫ్ HF. ఇంకా go to step 2. Repeat the calculation. Still 2 successive calculations gives the values of discharge differing by a negligible margin. అట్లా అయినంత వరకు చేయాలన్నమాట. ఇది రిపిటేటివ్ ప్రొసీజర్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ రన్ ఆఫ్ అదంతా మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, దిస్ ఈస్ ద part 2 ఆఫ్ ద క్విక్ రివిజన్ సిరీస్ ఆఫ్ హైడ్రాలజీ సబ్జెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to Sri Baba Job Seller channel. Please like, share and comment down if you have any doubts. Thank you.